హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి అకళ్ళ. ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను అనమాట మీకు. మా ఇంట్లో 7 వంకాయలు కాసాయండి. అవోనండి 7 వంకాయలు. దాంట్లో గుత్తి వంకాయ కూర వండానమాట. అది కూడా చాలా స్పెషల్గా వండానండి గుత్తి వంకాయ కూర. ఇలా కూడా చేసుకోవాల్సిందని ఇప్పుడే తెలిసింది నాకు కూడాను. ఈ గుత్తి వంకాయ కూరలోకి స్టఫింగ్ కోసం అని చెప్పేసి స్టఫింగ్ తయారు చేశాను అనమాట. దాని ఇంగ్రీడియంట్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అదిగోనండి, ముందుగా ఏం చేశానంటే వంకాయల్ని 4 భాగాల కింద కట్ చేసుకుని, అంటే అందులోకి స్టఫింగ్ కూరి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అదిగోనండి కట్ చేసాను, చాలా లేతగా ఉంది. ఒక కాయలో మాత్రం కొంచెం ఏదో మచ్చలా కనిపించింది అనమాట, అందుకని దాన్ని తీసేసాను. వర్షాకాలం వస్తే కొంచెం మనకి ఇంట్లో కాసిన కాయలు కూడా ఆర్గానిక్ కాయలండి ఇవి. ఆర్గానిక్ అంటే ఏ ఎరువు లేకుండా పండించిన కాయలు కదా, చాలా ఫ్రెష్గానే ఉన్నాయి కాయలు. కానీ ఒక మచ్చలాగా వచ్చింది దానికి, అందుకని అది తీసేసాను. అదిగోనండి వంకాయలు ఇలాగ 4 భాగాల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లోకి స్టఫింగ్ కోరడం కోసమని, మామూలుగా గుత్తి వంకాయ కూరకి మనం ఎలాగైతే స్టఫింగ్ చేసుకుంటామో అదేవిధంగా మనం దీన్ని కూడా తయారు చేసి ఉంచానన్నమాట. ఈ స్టఫింగ్ కోసం అని చెప్పి పౌడరు దాంట్లో ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్టఫింగ్ కోసం అని చెప్పేసి పౌడర్ అనమాట. దీంట్లోకి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూరేస్తాను అనమాట. వంకాయ కూర ఎలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. కొత్తిమీర కారం పెట్టి చేసుకోవచ్చు, ఉల్లి కారం పెట్టి చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి మొత్తం 7 కాయల్లో కూడా ఇలాగా ఈ పౌడరు వేసేసి ఇలా కూరేసి పెట్టాను. దీన్ని ఏం చేశానంటే ఒక స్పెషల్గా మనకి గుంట పొంగడాల ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో చేశానన్నమాట అండి కూర. చాలా బాగా వచ్చింది. ఎక్కువ నూనె పట్టదు కదా గుంట పొంగడాల దాంట్లో, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇవి 7 ఉన్నాయి ఆ గుంటలు. 7 కాయలు 7 గుంటల కోసం అన్నట్టుగా ఇచ్చాయన్నమాట. ఇదిగోనండి మొత్తం అంతా కూరేసాను అనమాట. కూరిన తర్వాత ఇదిగో కాయ. కాయల్లోకంతా ఈ స్టఫింగ్ కూరి పెట్టిన తర్వాత ఇదిగోనండి గుంట పొంగడాల ప్యాన్ పెట్టాను అనమాట. స్టవ్ మీద పెట్టి దీంట్లో ఒక్కొక్క అర స్పూను నూనె వేసాను అనమాట. సరిగ్గా 7 కాయల కోసం 7 గుంటలు ఉన్నాయండి. చాలా చిన్నది, ఎప్పుడో కొన్నాను అనమాట. ఇది చాలా తరచుగా ఎక్కువ గుంట పొంగడాలు చేస్తూ ఉంటాను నేను దోసల పిండితోటి. అదిగోనండి దాంట్లో నూనె వేసాను అనమాట. కొంచెం కాగాలి కదా నూనె. ప్యాన్ వేడెక్కి నూనె కాగుతుంది అన్నమాట.
ఎక్కువ నూనె పట్టదండి ఇలా చేస్తే మనం. ఇదిగోనండి ఒక్కొక్క కాయ అందులో ఫస్ట్ నిలబెట్టి పెట్టాను అనమాట. మూత పెట్టిన తర్వాత మధ్యలో మనం వాటిని కలుపుకుంటూ ఉండొచ్చు. కొంచెం పైన నూనె కూడా వేసి మనం మూత పెడితే తొందరగా మగ్గుతుంది అనమాట అండి. ముచ్చుకు ఉంచుకుంటే మనం తిప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట అండి ఆ ముచ్చుగా, అందుకని చెప్పి ఉంచాను. వీలుగా ఉంటుంది అనమాట అది. అలా వేసిన తర్వాత ఇదిగోనండి ఇది మూత పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయి అన్నమాట. మనకి నూనె అలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందండి. దాన్ని ఆ విధంగా మనం కాయని తిప్పుకుంటే మనకి కింద నుంచి ఉడుకుతుంది, పక్కకి ఉడుకుతుంది అన్నమాట. కొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చండి మగ్గడానికి. మూత పెడతాం కదా, కొద్దిగా చిలకరించవచ్చు అన్నమాట. అది సరే దగ్గర పడుతున్నది, కాయ మగ్గుతుంది అన్నమాట. చాలా కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, ప్యాన్ బాగా మగ్గుతుంది అన్నమాట అందులోను. ఆల్మోస్ట్ ఆల్ మగ్గిందండి. ఇంకొక 25% ఉంటుంది. దాన్ని ఇలా కొంచెం మన దేంతోనే స్పూన్తో దాంతో పొడిచి చూస్తే మెత్తగా అయింది, కాయ మెత్తగా అయిందనమాట. అసలు ఇలా ఉడికింది మెత్తగా మనం వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందండి. కాయపడంగా కూడా తినేయచ్చు అన్నమాట.
అదిగోనండి, అలా మెత్తగా దగ్గరగా మనకి ఇదేంది. కొంచెం పైన ఉడికిన తర్వాత కొద్దిగా నేను మళ్ళీ ఆ పొడి చల్లాను అనమాట. ఉప్పు అన్నీ కలిపేసింది కదండి, అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం రెడీగా పెట్టేసుకుని ఇలాగ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఇంకా చల్లాను. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎమ్మి వంకాయ, గుత్తి వంకాయ కూర గుంట పొంగడాల దాంట్లో తయారైందండి. ఇదిగో ఇలాగా ఏడికాయలు కూడా చక్కగా మనకి కూర తయారైపోయిందనమాట. చాలా మెత్తగా ఉడికాయి అన్నమాట అండి. ఇలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.